టిఆర్ నిజాం, నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్ స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. ఇక కొన్ని లోకల్లో వచ్చినటువంటి సందర్భం, హైదరాబాద్ షేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి దాంట్లో తెలంగాణ రక్షణ సేన పార్టీకి సంబంధించి భారీ చేరికలు నిన్న వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ చేరికలు అయితే జరిగినాయి. వివిధ పార్టీల నుంచి, ఆ కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, మిగతా పార్టీల నుంచి కొద్దిమంది అందులో పార్టీలో జాయిన్ అయ్యారు. కాకపోతే ఈరోజు మనం కూడా హర్షించదగ్గ విషయం ఏమంటుందంటే, అక్కడ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆ టీఆర్ఎస్ పార్టీ అయితే బలపడుతుందని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. ఆయన ఎక్కడైనా సమస్య జరిగినా కూడా ఎమ్మటపేట స్పందిస్తూ ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుకునే సందర్భం కలిగించింది. ఆయన వచ్చుడే జర్నలిస్టులకు సంబంధించినటువంటి, మీకు భరోసా లేదా, నేను మీకు భరోసా ఉంటా, మీకు సంబంధించినటువంటిది ఒక ఇన్సిడెంట్ నేనే కండక్ట్ చేస్తా అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు. ఈ రోజు ఉన్నటువంటి షేర్లింగంపల్లి నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. రోడ్డు సమస్యలు కావచ్చు, డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, ఈ అక్రమ వెంచర్లు వెళ్ళడం కావచ్చు, అక్రమ నిర్మాణాలు కావచ్చు, దీనిపైన కూడా మాది ఒకటి ఉంటుంది. ఏదైనా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా ఉండే కార్యక్రమాలు చేయాలి. కాకపోతే ఇక్కడ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని పెద్ద మొత్తంలో బలోపేతం చేయడానికి మాత్రం ఆయన కంకణబద్ధుడుగా ఉన్నాడు అని చెప్పేసి చెప్తాను. నిన్న వాళ్ళ పార్టీ ఆఫీసులో షేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ఈ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిన్న భారీ చేరికలు అయితే జరిగినాయి. ఈ భారీ చేరికల సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్తాం. నిన్న వాళ్ళ పార్టీ ఆఫీసులో చేరికలు అయితే జరిగినాయి. ఆవిడ మీటింగ్ కూడా కండక్ట్ చేసుకున్నారు. ఆ పార్టీని బలోపేతం చేస్తాము, మా ఉద్దేశము మేము కల్వకుంట్ల కవితను ముఖ్యమంత్రి చేయడమే మా ఉద్దేశం అని చెప్పేసి నిన్న ఆయన మాటల్లో కనపడతా ఉన్నది. ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో సురేష్ శంకరొల్ల రంగారెడ్డి జిల్లా డిసిసి సెక్రటరీ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ సురేష్ ఆయన ఆధ్వర్యంలో మియాపూర్, కొండాపూర్ డివిజన్లకు సంబంధించినటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందినటువంటి దాదాపు 30 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరి వీరందరికీ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ కండువ కప్పి ఆహ్వానించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలలో మరియు 2028 ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవడం మేము తీసుకొస్తాము. నాయకులంతా సమిష్టిగా పనిచేయాలి. మన అంతిమ ఉద్దేశం మాత్రం కవితను ముఖ్యమంత్రి చేయడమే మా ఉద్దేశం అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఈరోజు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఆయన అపర్నిశలు కృషి చేస్తాడని చెప్పేసి ఆ పార్టీ నాయకులు కానీ వాళ్ళు కానీ మాట్లాడుకునే సందర్భం అయితే కలుగుతూ ఉన్నది. ఏదేమైనప్పటికీ మీరు ప్రజా సమస్యల్లో మీరు ముందు వరుసలో ఉండాలని చెప్పేసి ఎక్కడైనా కూడా ఈ డ్రైనేజ్ సమస్య కానీ, ఈ రోడ్ల సమస్య కానీ అక్కడ మీ గలం వినిపించాలని చెప్పేసి ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజల తరపున మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు పార్టీ బలోపేతంతో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా నెరవేరుస్తారని చాలామంది ప్రజలు అంటా ఉన్నారు. దీన్ని మీరు సుస్థిరం చేయాలి. వాళ్ళ యొక్క నిజాన్ని, వాళ్ళ నమ్మకాన్ని మీరు కాపాడాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తూ ఉన్నాం. ఏదేమైనప్పుడు ఒకసారి ఆలోచించాలి. కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మాత్రము కొత్తగా ఏదో లబ్ధి జరుగుతుంది ప్రజలకని చెప్పేసి ఆశిస్తూ ఉంటారు. వీళ్ళ ద్వారా ఏదో మంచి జరుగుతుందని చెప్పేసి, వీళ్ళన్నా మంచి పరిపాలన అందిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నారు. మీరు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ప్రజా సమస్యలు లేవనెత్తడంలో ముందు వరుసలో ఉంటారని చెప్పేసి టీఆర్ నిజం ఆశిస్తూ ఉన్నది. మీరు పోయే దారిలో సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నది.